ప్రజాస్వామ్యానికి ఫోర్త్ పిల్లర్ అయినటువంటి ప్రెస్ని ఈరోజు ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దీనికి ఉదాహరణ మచిలీపట్నంలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, సాక్షాత్తు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి రోజా ఆంటీ సంతకం పెట్టిన దాని మీద దాన్ని చెత్తపుట్లో పడేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జర్నలిస్ట్కి ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ముందు 3 సెంట్ల భూమి జర్నలిస్టులకు ఇస్తానని చెప్పి తర్వాత దాంట్లో కోత విధించి మళ్ళీ 30-40 అని చెప్పి ఈరోజు దాన్ని 2 సెంట్లకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే 40% కడితే సైట్లు అలాట్ చేస్తామని చెప్పారు. అక్రిడేషన్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో 22,000 పైచులకు అక్రిడేషన్ ఉండేవి, దాన్ని 10,000 లోపుకి తగ్గించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ప్రతి విషయంలో కూడా ఈ రాష్ట్రంలో జర్నలిస్ట్ అనేవాడికి చాలా అన్యాయం జరుగుతుంది. సైటు అలాట్ చేయడానికి వాళ్ళ పెట్టిన కండిషన్స్ కానీ పూర్తి అర్హతలు ఉన్నవాడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్ట్ ఉండడు. దాన్ని బట్టి వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ జర్నలిస్టుల విషయంలో అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా చీకటి జీవోలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నటువంటి విషయం అయితే మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలని ఏదైతే ఉందో ఎలక్షన్ ముందుగా పెట్టి వాళ్ళ బాధ్యత తీరిపోద్ది. కాబట్టి రేపొద్దున గెలిచినా గెలవకపోయినా మనం దాన్ని ఫుల్ఫిల్ చేయలేం. కాబట్టి ఎలాగా గెలవలేమనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిని అయితే తీసుకొచ్చారు. గమనించండి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మనకు జరిగిన అన్యాయాన్ని. అలాగే 2024 ఈ ఎలక్షన్లో మేము గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సంపూర్ణ న్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ గారు మహారాష్ట్రలో యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి అక్రిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పరిశీలించి ఈరోజు మన రాష్ట్రంలో కూడా అప్లై చేస్తానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కంపల్సరీగా జర్నలిస్ట్ సోదరులకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.